హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ శారీ మీద బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. అందుకోసంగా ఫస్ట్ అయితే శారీలో నుండి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. చూడండి, ఇలా కొంచెం కట్ చేసి ఈ విధంగా లాగామంటే బ్లౌజ్ లైన్ అనేది కరెక్ట్గా కట్ అవుద్దండి. అన్ని చీరలు అలా కట్ అవ్వదండి, కొన్ని మాత్రమే అలా కట్ అవుతాయి. అది చూసుకుని చెయ్యండి. అలా మనం కట్ చేసుకున్నప్పుడు అంచులు కుట్టుకున్నప్పుడు లైన్గా వస్తుంది. సో ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. ఇదైతే పాలిస్టర్ ముక్క అండి. నేను అందుకోసంగా ఇదైతే తడపలేదు. ఇప్పుడు ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని తీసి ఇప్పుడైతే 1/2 ఇంచి మార్జిన్తో నడుం పట్టీ కోసం 1/2 ఇంచి మార్జిన్తో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు కొలుసుకోవాలండి. పొడవు కొలుచుకునేటప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్స్ వరకు ఎంత వస్తుందో కొలుసుకుని అంతా మార్క్ చేసుకోవాలి. ఇదైతే 14 ఇంచీలు వచ్చిందండి. వాళ్ళైతే నడుము పొడవు పెట్టమన్నారు ఇంచి, అందుకు నేను 15 ఇంచీలకి డ్రా చేస్తున్నాను. 1/2 ఇంచి ఖర్చుకి. అదేవిధంగా ఆపోజిట్లో కూడా లైన్ కరెక్ట్గా రావడం కోసమేనండి. ఇదైతే 15 ఇంచీలకి 1/2 ఇంచి ఖర్చుకి మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజు నడుం లూజ్ కొలుసుకోవాలి. నడుం లూజ్ కొలుసుకునేటప్పుడు కాజాలు పట్టి విడిచిపెట్టేసి ఈ విధంగా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ కొలుసుకోవాలండి. నాకైతే 34.5 వచ్చింది. 34.5ని 4తో మల్టిపుల్ చేసుకోవాలండి. అలా మల్టిపుల్ చేసుకుంటే 8.5 మీద ఒక్క గీత వచ్చిందండి. నేనైతే 8.5కే డ్రా చేస్తాను. అలాగే బ్యాక్ డాట్స్ కోసం ఇంచికి మార్క్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఇంచిన్నరండి. ఈ విధంగా డ్రా చేసుకుని నెక్ షోల్డర్ కలిపి 5.5కి డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. 30 పైన ఉన్నవన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు, 30 లోపు ఉన్నవన్నీ చిన్న సైజ్ బ్లౌజులు అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడైతే చంక డౌన్ కోసం 6 ఇంచీలకి డ్రా చేసుకున్నానండి. అదేవిధంగా ఆపోజిట్లో కూడా 6 ఇంచీలకి డౌన్ చేసుకుని ఇలా చంక డౌన్ చేసుకోవాలి. ఇప్పుడైతే చెస్ట్ లూజు పెడుతున్నాను. చూడండి, చెస్ట్ లూజు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. ఇది 8.5 నడుం లూజ్ వచ్చినప్పుడు దానికి 1.5 ఇంచ్ కలుపుకుని చెస్ట్ లూజ్ డ్రా చేసుకోవాలండి. టోటల్ 10 ఇంచెస్కి నేను చెస్ట్ లూజ్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చంక రౌండ్ తీసుకోవడానికి చంక డౌన్ కార్నర్లో ఒక గీత గీసుకొని 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ అయితే 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ తీసుకుని ఇప్పుడైతే చంక ఎంత వచ్చిందో ఒకసారి కొలుసుకుని దాన్ని బట్టి మనం చంక కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. నేనైతే నడుం లూజుని బట్టి చెస్ట్ లూజ్ తీసాను కాబట్టి నడుం లూజుని బట్టే చంక రౌండ్ కూడా ఉంటుందండి. చూడండి, నాకైతే 8.5 కరెక్ట్గా వచ్చింది. ఒక్క గీత తేడా వచ్చిందండి. అదే నడుం లూజు 8.5కి పెట్టాం కదా, అదేవిధంగా చంక లూజు కూడా 8.5 కరెక్ట్గా రావాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడైతే నడుం పొడవు కొలుసుకుంటున్నానండి. నడుం పొడవు ఇది 4.5 వచ్చింది. అయితే నేను ఇంచి పొడవు పెట్టాను కదా, 5.5 పెడుతున్నాను. ఖర్చుకి 1/2 ఇంచి పెట్టి 5.5 నడుం పొడవు, 2.5 నెక్ విడ్త్. అలాగే మామూలు రౌండ్ బ్లౌజులకైతే పైన 2.5 పెడితే డౌన్లో 3 ఇంచులు పెడతాం కదా. అయితే ఇది స్క్వేర్ నెక్ అండి. స్క్వేర్ నెక్ అయితే పైన ఎంత పెట్టుకున్నామో కింద కూడా అంతే పెట్టుకోవాలి. స్క్వేర్ నెక్ అయితే మనకి బ్రాడ్గా వచ్చేస్తుంది కదా, అందుకోసంగా కింద కూడా 2.5కి మార్క్ చేశానండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడైతే కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ కొలతలతో నడుం కొలతలతో
బ్లౌజ్ కటింగ్ ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రంట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ ఉండి క్లోజింగ్స్ మనకు ఆపోజిట్లో ఉండాలండి. ఈ విధంగా వేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న బ్లౌజ్కి చూడండి, చంక రౌండ్ దగ్గర కార్నర్లో మనకి కరెక్ట్ రావడం కోసం నేను డార్క్గా గీసుకుంటున్నాను. అదే డార్క్గా గీసుకుని మనం ఇప్పుడు ఫ్రంట్ వేసుకుంటున్నామండి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మనం చేత్తో ఇలా తట్టుకున్నట్లయితే మనకి మార్క్ పడిపోద్దండి కింద. రన్నర్ లేని వాళ్ళు ఈ విధంగా సింపుల్ టిప్ పాటించవచ్చు. మనకి 6 ఇంచీలకి మళ్ళీ మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మార్కింగ్ పడిపోద్ది కాబట్టి. చూడండి, మనకి చంక రౌండ్ మార్కింగ్ పడిపోయింది కదా. ఇప్పుడు కరెక్ట్గా అది గీసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు సింపుల్గా, ఈజీగా. ఇప్పుడైతే నెక్ డ్రా చేస్తానండి. నెక్ అయితే 6 ఇంచులకే డ్రా చేస్తాను. వీళ్ళ నెక్ వచ్చి పైకే ఉంటుంది. ఇది స్క్వేర్ కాకుండా ఫ్రంట్ స్టార్ తీస్తానండి. స్టార్ తీసేటప్పుడు ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకుని క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడైతే చూడండి, మనం పొడవు గీసాం కదా, బ్లౌజ్ చుట్టూ రౌండ్ గీసాం కదా, ఆ కింద నుంచి 2.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలండి. 2.5 ఎందుకంటున్నానంటే మనకి పొడవులో 1/2 ఇంచి నడుం పట్టీ కోసం 1/2 ఇంచి విడిచిపెట్టాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ 1/2 ఇంచి కూడా కలుపుకుని 2 ఇంచీలు 2.5కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. టోటల్ మనకు బ్లౌజ్ పొడవు 15 ఇంచీలు కాబట్టి 15 ఇంచీలకి ఫ్రంట్ అయితే మ్యాక్సిమం 13.5 రావాలండి. నాకైతే 13.5 వచ్చింది. కానీ ఇంకా 1/2 ఇంచి డౌన్కి పెట్టుకుని 14 ఇంచులకి నేను మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచులు మనకి షేప్ వచ్చేస్తుంది. అయితే 14 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడైతే చంక రౌండ్ తీస్తున్నానండి. ఒక 1/2 ఇంచి లోతుకి చంక ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచి డౌన్కి ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి 5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి టేప్ ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్స్కి మార్క్ చేసుకుందాం. అలా మార్క్ చేసుకునేటప్పుడు సెంటర్లో మార్క్ చేసుకుని డాట్ పొడవు వచ్చి 2.5 పెట్టుకోవాలి. అలాగే మెయిన్ డాట్ కోసం అక్కడి నుంచి కింద నుంచి 4 ఇంచీలకి మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. మనకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, కొద్దిగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది ఈ మెయిన్ డాట్ దగ్గరే ఉంటుందండి. ఇదైతే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు కాబట్టి నేనైతే 3 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. అదే డాట్ పొడవు కూడా 3 ఇంచీలే పెట్టుకుంటున్నానండి. డాట్ వెడల్పు 3 ఇంచీలు, పొడవు 3 ఇంచీలు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర నుంచి 4.5కి మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నా మెథడ్లో నేనైతే 3 పక్కల మనకి ఎంతైతే వచ్చిందో అలాగే 3 పక్కల కూడా సేమ్ కొలత రావాలి. అప్పుడే కప్ సైజ్ అనేది మనకి రౌండ్గా వస్తుంది. సైడ్కి వెళ్ళిపోకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా మనకి కప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 5 ఇంచులకు మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు క్రాస్గా లైన్ గీసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ మనం ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి 1 ఇంచీకి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం మెయిన్ డాట్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడు మనకి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా.
హాఫ్ ఇంచీకి మరలా పైకి మార్క్ చేసుకుని కప్పు సైజ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గర నుంచి అలా క్రాస్గా ఓ లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మీకు మార్కింగ్ అర్థమైందని అనుకుంటున్నానండి. లైన్ అయితే మీకు మార్కింగ్ అయితే డార్క్గా కనిపించడం లేదు అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, డ్రా చేసుకున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్న దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకుని, చూసారు కదా, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇప్పుడు బ్యాక్ దగ్గర మనం చూడండి, ఫిట్టింగ్ లైన్ దగ్గరికి డాట్స్ కోసం మనం ఇంచి ఖర్చుకు విడిచిపెట్టుకున్నాం కదా, ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి సెంటర్కి ఫోల్డ్ చేసుకుని టేపు డాట్కి మార్క్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి 4 ఇంచెస్కి డాట్ పొడవు పెట్టుకోవాలి. బ్లౌజ్ పొడవును బట్టి డాట్ పొడవు పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్లు చేసేటప్పుడు చిన్న చిన్నగా ఖర్చులాగా వస్తుంది కదండి, అలా రాకుండా ఉండడం కోసం ఏం చేయాలి అంటే, మనం ఒక క్రాస్గా హాఫ్ ఇంచీ క్రాస్గా బ్యాక్ డాట్ వరకు క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనం నడుం తేలిపోకుండా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుంది. ఈ విధంగా చూడండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. పర్ఫెక్ట్ కొలతలతో సింపుల్గా ఈజీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ఇప్పుడైతే హ్యాండ్స్ మార్క్ చేసుకుందాం. హ్యాండ్స్ మార్క్ చేసుకునేటప్పుడు లైన్ ఎడ్జిలు సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకొని ఆ పీస్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ మార్క్ చేసుకుందాం. హ్యాండ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం కొలుసుకోవాలి. ఇదైతే 8 ఇంచులే ఉందండి. నేనైతే ఇంకా 8.5 పెడుతున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఖర్చుల కోసం ఖర్చులు పడతాయండి, మనకి ఎక్స్ట్రా పీస్ అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ కొలుసుకుని చంక రౌండ్ కొలుసుకోవాలండి. కటింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుసుకుంటే మన ఖర్చుతోటి 10 ఇంచీలు వచ్చిందండి, 10.5 వచ్చింది. మనం ఇలా కొలుచుకునేటప్పుడు పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసాం కదా, అది విడిచిపెట్టేసి కొలుసుకోవాలండి. అలా కొలుసుకుంటే నాకైతే 10 ఇంచీలు వచ్చిందండి, 10.5 వచ్చింది. నేనైతే 10 ఇంచీలకే పెట్టాను. సో హ్యాండ్ పొడవు వచ్చి 5 ఇంచీలండి. నేను 1 ఇంచీ యాడ్ చేసి హ్యాండ్ పొడవు 6 ఇంచీలకు పెడుతున్నాను. పైన కింద ఖర్చు కోసం 7 ఇంచీలకు పెడుతున్నానండి. ఈ విధంగా నేనైతే పైపింగ్ వేస్తానండి, అందుకే హాఫ్ ఇంచీ పెట్టాను. లేదు హెమ్మింగ్ చేసుకోవాలి అంటే ఇంచి విడిచిపెట్టుకోవాలండి. నేనైతే పైపింగ్ వేస్తాను కాబట్టి 7 ఇంచీలకే పెట్టాను. ఈ విధంగా 7 ఇంచులకి లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం చంక డౌన్ అనేది 3.5కి పెట్టుకోవాలండి. అదే 3.5కి ఇలా డ్రా చేసుకుని మళ్ళీ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని చంక రౌండ్ కోసం హ్యాండ్ కొలుస్తున్నానండి. హ్యాండ్ వచ్చి 6.5 వచ్చింది. 6.5కి డ్రా చేసుకుంటున్నాను. ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇప్పుడైతే చంక రౌండ్ కోసం డ్రా చేస్తున్నాను చూడండి. ఇదైతే ఇలా కొలుసుకుంటే హ్యాండ్ 8 ఇంచీలు వచ్చింది. 8 ఇంచీలకి మార్క్ చేసుకున్నాను, 1.5 ఇంచుకి మరలా మార్క్ చేసుకున్నాను. సో మనకి ఇది మాత్రం పర్ఫెక్ట్ కాదండి. ఇప్పుడు చంక రౌండ్ తీయాలంటే మనం 7 ఇంచీలు ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి క్రాస్గా టేప్ పెట్టుకొని కొలుసుకోవాలండి. దానికోసంగా 1.5 ఇంచుకి మార్క్ చేసుకుని కొద్దిగా
డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 8:30 వచ్చిందో లేదో చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది. మార్క్ చేసిన దగ్గరికి 1.5 ఇంచు ఖర్చుకి. ఇప్పుడు చంక లోతు తీసుకుందామండి. చంక లోతు తీసుకునేటప్పుడు చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. చంక లోతు తీసుకునేటప్పుడు 1 ఇంచుకి పైన 1 ఇంచు, కింద 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. కింద 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చంక డౌన్ అనేది డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచు మార్జిన్తో ఈ విధంగా చంక డౌన్ చేసుకోవాలి. చూసారా, చంక లోతు కూడా వచ్చింది. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు చంక లోతు కట్ చేసుకుందాం. ఇక్కడైతే మనకి జాయింట్లు పడతాయండి. జాయింట్లు కూడా కట్ చేసుకుందాము. ఈ విధంగా చంక లోతు అనేది తీసుకుని ఒక టక్ ఇచ్చుకోవాలి. అది మనకి ఫ్రంట్ అని తెలియడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు షేప్ కట్ చేసుకునేటప్పుడు, షేప్ పట్టి కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి షేప్ యొక్క పొడవు మనం తీసుకోవచ్చండి. అది కొలవాల్సిన అవసరం లేదు. అలా కాకపోయినా మనం 8:30 నడుము పెట్టాం కాబట్టి 8:30 నడుము, ఇంచున్నర ఖర్చుకు పెట్టాం కాబట్టి టోటల్ 9:30 మనకి ఆ విధంగా కొలుసుకున్న మనకి షేప్ పట్టి కొలుసుకోవచ్చండి. అదేవిధంగా సెంటర్లో 4 ఇంచులు కొలుసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ డౌన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్లో డౌన్ చేస్తున్నాం కదా, అదేవిధంగా షేప్కి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, నేర్చుకోవాలనుకునే వాళ్ళు సింపుల్గా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడైతే హ్యాండ్స్కి పీస్ జాయింట్ చేయాలి కదా, అది కట్ చేసుకుందాము. జాయింట్ పీసులు ఈ విధంగా వేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే 1 అవర్లో బ్లౌజ్ కుట్టేయొచ్చండి. చూసారా ఎంతో సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా. 1 అవర్ అంటున్నారేంటి, బ్లౌజు 1/2 అవర్లో కుట్టేస్తున్నారు కదా అనుకుంటున్నారా? మిషన్ మంచిదైతే కుట్టేయొచ్చండి. నా మిషన్ అయితే ఓల్డ్ మిషనే, కొత్త మిషన్ ఏం కాదు. ఇవి నడుం పట్టీలకండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ పట్టీలు, ఓపెన్ పట్టీలు కూడా కట్ చేస్తానండి. ఇవి షేప్ పట్టీలు, ఇవి నడుం పట్టీ. చూసారా ఏ విధంగా సింపుల్గా కట్ చేసుకోవచ్చో చూసారు కదా. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ ఈ విధంగా వేసుకుని మొత్తం బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకుంటే కటింగ్ అనేది సింపుల్గా అయిపోద్ది. ముక్క మళ్ళీ అడ్జస్ట్ చేయగలమా లేదా అన్న
ఇది లేకుండా సింపుల్గా కటింగ్ అయిపోద్ది. ఈ విధంగా మొత్తం అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సరి చేసుకుని మొత్తం టోటల్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా సింపుల్గా 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూసారు కదా. స్టిచ్చింగ్ అయితే పెట్టనండి. దీనికి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో నేను షార్ట్లో పెట్టానండి. చూసేయండి ఫ్రెండ్స్, షార్ట్లో పెడతాను. ఈ విధంగా సింపుల్గా కట్ చేసి పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోద్దండి. ఇలాంటి బ్లౌజులు మనకి జారకుండా ఉండడం కోసం గమ్ముతో అంటించుకునేది నేను ఒక వీడియో చేసి పెట్టానండి. అది నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.